महबूब नगर में फंक्शन हॉल्स की दुनिया में एक नया नाम पैराडाइज फंक्शन पैलेस कुशादा व खूबसूरत सजावट और जदीद सहूलियात से आरास्ता शादी ब्याह व दीगर तकारीब के लिए मौजू किराए पर दस्तयाब है। पैराडाइज फंक्शन पैलेस रूबरू रूरल पुलिस स्टेशन निज़द हिमालय होटल लक्ष्मी नगर कॉलोनी महबूब नगर। आप तमाम नाजरीन का TNN उर्दू न्यूज़ में इस्तकबाल है। डॉक्टर वी श्रीनिवास गौड़ रियासती वज़ीर बराए आबकारी ने आज मिनी शिल्पारामा में मुनक़िदा एक प्रोग्राम में रिवायती पेशावर अफराद में PC कॉरपोरेशन के तहत मंजूरा 1 लाख रुपये की इमदादी चेक्स की 300 इस्तेफादा कुनिंदगान में तकसीम किए। इस मौके पर अपनी मुखातिबत में डॉक्टर वी श्रीनिवास गौड़ ने बताया कि तेलंगाना की BRS हुकूमत वाहिद हुकूमत है जिसने समाज के तमाम कमज़ोर तबक़ात को आगे बढ़ाने के लिए इक़दाम किए हैं जिसकी सारे मुल्क में नज़ीर नहीं मिलती। आइए नाज़रीन इस प्रोग्राम पर डालते हैं एक नज़र। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। కేసీఆర్ గారి నాయకత్వం బీసీలో బండి కేసీఆర్ గారి నాయకత్వం దళితుల గారి నాయకత్వం అన్ని వర్గాల మంది కేసీఆర్ గారి నాయకత్వం ప్రజాప్రతినిధులకు కేసీ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు వారి సిబ్బందికి జిల్లా అధికారులకు పాత్రికేయ మిత్రులకు పట్టణ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాల వారు పేద బలహీన వర్గాల వాళ్ళు పేదలు రైతు నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లబ్ధి జరిగిందా లేదా చూసుకోవడం సార్ ఏదో ఒక లబ్ధి ఒకరికి వాళ్ళ అమ్మ పెన్షన్ వచ్చింది 200 రూపాయల పెన్షన్ 2000 వేసి 500 రూపాయల వికలాంగ పెన్షన్ 4000 వేసి సన్న బియ్యం స్కూళ్ళల్లో హాస్టళ్లలో సీట్లు పెంచినాం 1000 గురుకులాలు ఏర్పాటు చేసినాం చెప్పుడు చాలా మంది కేసులు ఈరోజు మొన్నటి వరకు దళితులకు ఇచ్చినాం దళిత బంధు నిరంతరం కొనసాగుతుంది మళ్ళీ ఇస్తూనే ఉంటాం ఈరోజు పేద వర్గాల వాళ్ళు కబడ్డీ పని చేసుకున్నా గుమ్మడి పని చేసుకున్నా గజగొప్పి చేసుకున్నా నాయకులకు కానీ ఒడ్డలకు కానీ విశ్వకర్మలకు కానీ ఒక్కొక్కరికి ఆ వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక కమిటీ వేసి మీ కమిటీలో మీరు నిర్ణయించండి మీరే నిర్ణయించుకోండి మీరే పేద వర్గాల సహాయం చేయండి ఆ వృత్తిగా చెప్పి ఇలా 1,00,000 రూపాయల స్కీమ్ తెచ్చింది. ఇంకా కొంతమందికి దాని మందురాజు కానీ గౌడ్ కానీ పద్మశాలి కానీ మున్నూరు కాపులు కానీ యాదవ్ గోధుమ కానీ వాళ్ళకి వెంటనే వాళ్ళు కొంత ఆర్థికంగా ఉన్నారు. నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ దళితులకు ఇచ్చినాం. ఎన్నో సంవత్సరాలు అవమానపడతారు కనుక వాళ్ళు ఊళ్ళో హియాలు కూడా ఊరు పక్కన ఇల్లు ఊరు పక్కన ఉండి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంది కనుక మనుషులను కలిసిమెలిసి ఉండాలి వాళ్ళు బాగుపడాలని చెప్పి నెక్స్ట్